వెల్కమ్ టు విఎస్సీ న్యూస్. నేను మీ భావన. వైజాగ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది బీచ్ అనమాట. బీచ్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఆర్కే బీచ్, తర్వాత రుషికొండ. ఇదంతా ఒకప్పుడు మాట. ఇప్పుడైతే మనకి ఫస్ట్ వైజాగ్ అన్న బీచ్ అన్న మనకి ఫస్ట్ గుర్తుకొచ్చేది రుషికొండ. ఎందుకంటే ఈ దగ్గరలో దానికి వచ్చిన పేర్లు అలాంటివి. సో దానికి ఎన్నో కారణాలు ఉండగా అందులో ఒక కారణం మాత్రం రుషికొండ యొక్క అందమైన అందం. ఎంతో మంది టూరిస్ట్, మన దేశ టూరిస్టులే కాకుండా విదేశాల నుంచి కూడా, వేరే పక్క ప్రాంతాల నుంచి కూడా, ఎక్కడి నుంచి అన్నా ఫస్ట్ వైజాగ్ అనగానే వాళ్ళు వచ్చే టూరిస్ట్ ప్లేస్ ఏంటంటే రుషికొండ. అసలు రుషికొండలో ఏముంది, రుషికొండ గురించి తెలుసుకుందాం. కమ్ ఆన్, లెట్స్ గో. బామ్మ చెప్పినట్టుగానే రుషికొండ అయితే చాలా అందంగా ఉంది. మనం అయితే ప్రస్తుతం రుషికొండ లోపలికి వచ్చేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకవైపు బీచ్ ఉంది, ఇంకోవైపు రుషికొండ ఉంది. ఇంకో పక్క ఇంట్రెస్టింగ్ ఏంటంటే మంచి మంచి ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అటు నుంచి వస్తుంది చూడండి స్మెల్. ఇక్కడ దగ్గరలో ఉన్న కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడే ఫుడ్ స్టాల్స్లో ఫుడ్ అవి తింటున్నాయి. అండ్ నాకైతే ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంది ఎటు వెళ్ళాలి అనేది. సో ఫస్ట్ అయితే మనం బీచ్కి వెళ్దాము, అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందో చూద్దాం. నువ్వేంటి ఇందాక చూస్తే బీచ్ అంటున్నావు, స్టాల్స్ అంటున్నావు, రుషికొండ అంటున్నావు. నాకైతే రుషికొండ రుషికొండ వరకు ఓకే. నాకైతే రుషికొండ అనగానే బీచ్ లో రావటం, కూర్చుంటాం, లేకపోతే లైట్ గా ఏదైనా స్నాక్స్ తింటాను, అంత వెళ్ళిపోతాను. నాకు తెలిసినంత వరకు ఇట్స్ పీస్ఫుల్ ప్లేస్. నువ్వు చూస్తే రుషికొండ అంటున్నావు, ఏంటది? అవునా, నీకు అసలు రుషికొండ అంటే ఐడియా కూడా లేదా? రుషికొండలో ఉన్న అందాన్ని చూస్తే వైజాగ్ వదిలి ఎవరు వెళ్ళలేరు. ఈ రుషికొండ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ లాంటిది. బాగున్నా, నేను మీకు చూపిస్తాను రుషికొండ అందాన్ని. ఇదివరకైతే నేను వైజాగ్ అనగానే ఆర్కే బీచ్ చాలా వినేదాన్ని. కానీ ఈసారి అయితే వైజాగ్ అనగానే రుషికొండ అనే పేరు చాలా నోట్లలోంచి విన్నాను. దానికి కారణం ఏంటి? ఇంకేముంది, రుషికొండ ప్యాలెస్. ఏమన్నా ఐడియా వచ్చిందా? నేనైతే రుషికొండ ప్యాలెస్ గురించి చాలా చోట్ల అయితే విన్నాను. న్యూస్ లో విన్నాను, తర్వాత ఇంకా బోల్డ్ అని పేపర్స్ లో కానీ చాలా నోట్లో అయితే నేను విన్నాను. సో నాకు తెలిసినంత వరకు అయితే రుషికొండ అనేది గత ప్రభుత్వం చేసిన ఒక మార్పు అనొచ్చు, లేకపోతే ఒక పని అనొచ్చు. నేనైతే నోట్లో విన్న దాని ప్రకారం రుషికొండ ప్యాలెస్ అనేది గత ప్రభుత్వం వాళ్ళు అక్కడ నుంచి సీఎం ఆఫీస్ రూలింగ్ కింద చేద్దాం అనుకున్నారు. కొంతమంది ఏమో అది సీఎం ఆఫీస్ కాదు, పిఎం గానీ అటువంటి పెద్ద పెద్ద గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ కింద మార్చుకుందాము, లేకపోతే అలా యూజ్ చేసుకుందామని మారుదామని నేను చాలా నోట్లు అయితే విన్నాను. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని ఏం చేద్దాం అనేది, దాని పరిస్థితి ఏంటి, లేకపోతే ఇంతకు ముందు దాని కారణం ఏంటి అనేది నేనైతే ప్రజెంట్ అయితే ఎటువంటి మాటలు వినలేదు హారిక. నేనైతే రుషికొండ ప్యాలెస్ అనగానే నేను ఈ మాటలు అయితే విన్నాను. ఓకే, సో నీకంటూ రుషికొండ ప్యాలెస్ మీద ఒక మంచి ఐడియా అయితే ఉంది. ఓకే అని చెప్పొచ్చు. నేనైతే రుషికొండ వినగానే రుషికొండ ప్యాలెస్ గురించి కూడా నేను అంతే విన్నాను. ఎందుకంటే ఇదివరకు అందరూ రుషికొండ అనగానే రుషికొండ బీచ్ అనే పేరు ఎక్కువ వినేదాన్ని. కానీ ఎప్పుడైతే ఇలాంటివన్నీ జరిగినాయో రుషికొండ బీచ్ కన్నా నేను రుషికొండ ప్యాలెస్ అనే పదమే నేను ఎక్కువ వినాల్సి వస్తుంది. సో దాని గురించి అయితే నాకు తెలిసి అందరికీ ఒక ఐడియా ఉందేమోనని నా ఉద్దేశం. హారికైతే నువ్వైతే రుషికొండ కోసం చాలా చెప్పు. ఇంకా ఏమేమి ఉన్నాయి రుషికొండలో? రుషికొండ చూసుకున్నట్టయితే స్కూబా డ్రైవింగ్ ఉంది, బోట్ రైడింగ్ ఉంది, ఏటీవీ బైక్ రైడింగ్ ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, ఇక్కడ లెగ్ మసాజెస్ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.
నేనైతే దారిలో కూడా చాలా చూసాను. చిల్డ్రన్ పార్క్ అని ఉంది, వాకింగ్ ట్రాక్ అని ఉంది, రన్నింగ్ ట్రాక్ అని ఉంది. మనకైతే అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా చూపించారనమాట. హారిక ఇంకొక విషయం ఏంటంటే, నేను దారిలో వచ్చేటప్పుడు ఒక బోర్డు చూసాను. ఏమనంటే ఇట్ సేస్ వైజాగ్ లో క్లీన్లియెస్ట్ బీచ్ అండ్ ఇకో బీచ్ రుషికొండ అని చెప్పేసి ఒక బోర్డు చూసాను. దానికోసం నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? డెఫినెట్ గా భావన, మనకి అవార్డు కూడా ఇచ్చారు, ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చారు క్లీన్లియెస్ట్ బీచ్ అని. అండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ పిల్లలకి కూడా చాలా ప్రొటెక్షన్ అనేది ఉంది. బీచ్ లోపలికి అయితే వెళ్ళినప్పుడు ఒక వాళ్ళకంటూ ఒక జోన్ ఉంటుంది కదా, అంతవరకు వాళ్ళని అలో చేస్తారు. అండ్ ఒకవేళ వాళ్ళు ఏమైనా లోపలికి వెళ్తున్నట్టు డేంజర్ అనిపించినట్టయితే ఇక్కడ నుంచి వాళ్ళు డైరెక్ట్ గా అనౌన్స్ అనేది చేస్తారు. బాగా రుషికొండ బీచ్ చూసావు, ప్యాలెస్ కోసం ఐడియా ఉందాను, ఫుడ్ కోర్ట్ చూసావు. సో నీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది హారిక. నేను ఎంతైతే ఉత్సాహంగా క్యూరియాసిటీతో లోపలికి వచ్చానో అంతకంతా ఎక్కువ అందమైన అందాలను చూశాను. రుషికొండ బీచ్ కానీ, రుషికొండ స్టాల్స్ కానీ, ఇవి కానీ చాలా అందాలు చూసాను. థ్యాంక్ యూ సో మచ్ హారిక, ఇటువంటి అద్భుతమైన ప్లేస్ని చూపించినందుకు. నేను ఇలాగే నీతో ఇంకా చాలా అంటే చాలా అద్భుతమైన ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని నేను చాలా గట్టిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హారిక, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాంటి ప్లేసెస్ ని ఇంకా మీరు ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే చూస్తున్నానండి మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కెమెరామెన్ రాకేష్ తో రిపోర్టర్ భావన, హారిక.